చెప్పినట్టు ఈ చాలామంది మిత్రులు వెళ్ళే క్రమంలో ఉన్నారు కాబట్టి వేదిక ఒకటి డిమాండ్స్ కొన్ని ప్రతిపాదన చేసుకొని ఇంకా వాటికి అడిషన్స్ కానీ మార్పులు చేర్పులు కానీ ఇప్పుడు మాట్లాడబోయే మిత్రులు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకని అందరూ యునానిమస్గా వచ్చిన ప్రతిపాదనలో డిమాండ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనేటటువంటిది ప్రధాన డిమాండ్. మొట్టమొదటిసారిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. నువ్వు రాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు డిమాండ్కి ఓకే చేస్తే అందరు చప్పట్లు కొడితే దాన్ని మనం ఓకే చేసుకుందాం. వడ్లకొండ కృష్ణ మృతిపై విచారణ వేగవంతం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. వడ్లకొండ కృష్ణ హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకముఠాను మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. శిక్షలు విచారణలు ఇంకా మూడే. దీనికి సంబంధించి ఒక ఆత్మగౌరవ సభ కానీ సంస్మరణ సభ కానీ సూర్యాపేట కేంద్రంగా ఐక్యవేదిక తరఫున ఒక భారీ బహిరంగ సభ జరపాలనేది ఒక తీర్మానం సూర్యాపేట కేంద్రం. దీన్ని ప్రచారం చేయడం కోసం ఆయా సంఘాలు ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ కరపత్రాలు కానీ పోస్టర్స్ కానీ అట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనకు ప్రచార చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టాలనేది ఒకటి. ఇంకా కమిటీ న్యాయ పోరాట కమిటీ ఒకటి మనం ఏర్పాటు చేయాలి. దాని పేరు ఇంత పెద్ద పెద్దవి కాకుండా విషయాలు వివరించేదంతా ఓన్లీ పేరులోనే రాకపోవచ్చు. అంత సంక్షిప్తంగా పేర్లు తయారు చేయటం అనేది సాధ్యం కాని విషయం. విషయాలు ఎట్లా కరపత్రంలో కానీ పోస్టర్లో కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ మీడియాలో కానీ వస్తుంది. ఇప్పటికే చాలా విస్తృతంగా వెళ్ళింది. ఒక 1 లైన్ వచ్చేటట్టు ఒక పేరు అనుకుంటే వడ్లకొండ కృష్ణ న్యాయ పోరాట కమిటీ న్యాయ పోరాట వేదిక, వడ్లకొండ కృష్ణ న్యాయ పోరాట వేదిక అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఐక్య వేదిక అని కూడా చెప్పొచ్చు. న్యాయ పోరాట వేదిక ఐక్య వేదిక వడ్లకొండ కృష్ణ న్యాయ పోరాట ఐక్య వేదిక. అంటే అది జనరలైజ్ అవుతుంది కదా. మనం దీనికి ఒక స్పెసిఫిక్గా చేస్తున్నాం కదా. మనం భవిష్యత్ కార్యం తీసుకొని ఇదే అంశం మీద చాలా రెగ్యులర్గా మనం వర్క్ చేద్దాం అనుకుంటేనేమో ఒకటి, ఇది స్పెసిఫిక్గా కృష్ణకు సంబంధించి దీంట్లో ఒక అవుట్పుట్ తీసుకురావడం కోసం మనం చేసేది దీనికి సెంట్రిక్గా మాట్లాడటం మాట్లాడతాం. మనము నిజంగానే అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద వేదిక ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటే దానికి మనం మేనిఫెస్టో కానీ అవగాహన కానీ చేసుకుని ఒక వేదిక ఎక్కడ జరిగినా మనం పోయేటట్టు దాన్ని మన తర్వాత మనము ఎదిగించుకునే క్రమం చేద్దాం. ఇంగ్లీష్లో జస్టిస్ ఫర్ వడ్లకొండ కృష్ణ అని ఒకటి ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందని ఏనా. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి డేటు డిమాండ్. అదే మన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కలవడము ప్రతినిధులు ఇవ్వడము డిమాండ్ చేయటం అనేది చేయాలా. ఇది ఏదున్నా మనకు రామప్రసాద్ చెప్పింది అంటే పోరాట సెగ తగలాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యాపేట కేంద్రంకి ఒక పోరాటం చేసి దాన్ని హైదరాబాద్కి మనం ఎట్లా తీసుకొస్తాం, ఇక్కడ నుంచి మనం వాళ్ళ మీదకి ఎట్లా చేస్తాం అనేది ఒకటి నిలదీస్తాం. మనం వెళ్ళి వినతులు కోదండరామ్ గారికి తెలంగాణ ఉద్యమకారులు మేధావి ఉన్నటువంటి ఆయన్ని కూడా మనం వెళ్ళి అంటే ఎగ్జాంపుల్గా ఆయన పేరు అంటాను, ఆయన కాదు, అలాంటి వాళ్ళని కూడా మనం వెళ్ళి అడగాల్సినంత అవసరం లేదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాకుండా ఎవరైనా ప్రభుత్వం మీద అయితే ఒత్తిడే ఇట్లాంటి వాళ్ళకి మనం రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి సార్ అని చెప్పొచ్చు మనం. అది వన్ ఆఫ్ ది డిమాండ్స్. మనం అంతిమంగా ఒక డిమాండ్ కూడా పెట్టుకోవచ్చు అన్న. దీని వరకే కాకుండా ఒక జనరల్ డిమాండ్ కూడా చేద్దాం. అక్కడ నుంచి వేదిక నుంచి తీర్మానం చేద్దాం. అక్కడ సభ నుంచి ఒక తీర్మానం చేసి దాన్ని మనం అక్కడ సభ జరిపి ఆ సభ నుంచి ఒక తీర్మానాన్ని మళ్ళీ మనం పెట్టేట్టు ప్లాన్ చేద్దాం. ఆమోదం. వర్ధిల్లాలి వడ్లకొండ కృష్ణ న్యాయ పోరాట ఐక్య వేదిక. పోరాడదాం వడ్లకృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు.
అలాగే ఏర్పాటు చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే, ఏర్పాటు చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే, సమగ్ర విచారణ జరిపి హంతకులందరిని వెంటనే, హంతకులందరిని వెంటనే. సూర్యాపేటలో ఒక ఆత్మగౌరవ సభ జరపాలనేది ఒకటి. డేట్స్ మనం కన్ఫర్మ్ చేస్తే ఫైనల్ చేసుకొని ప్రెస్ మీట్లో ప్రెస్ నోట్లో కూడా పెడదాం. మాట్లాడుతున్నాను సార్ చెప్పండి. ఇక మైక్ వస్తుంది మీకే పంపిస్తున్నా. చెప్పండి. ఓకే సార్, అయితే మీరు చెప్పి కరెక్టే. 40 ఏళ్ళ క్రితం నుంచి డిమాండ్ ఉంది. కారంచేడులోని డిమాండ్ వచ్చింది, కారంచేడులోని డిమాండ్ వచ్చింది. దాన్ని మనం పెడదాం. మీరు అన్నది ఏంటంటే అది ప్రభుత్వాన్ని ఎందుకు అడగాలి ఫస్ట్ అడిగారం అనేది చట్టంలో ఉంది. అది దాన్ని ఎందుకు వద్దంటామన్న వాడు ఆస్తిని జప్తు చేయాలనేది ఒకటి. చట్టపరంగా వచ్చేటట్టు కూడా అడగాలి కదా అంటున్నా. మీరు చెప్పింది ఓకే సార్, అది ఉంది. దాన్ని డిమాండ్ చేద్దాం, మాట్లాడదాం. దానికి అవసరం చట్టం చేస్తాడా, రాజ్యాంగం గౌరవిస్తాడా, ఏం చేస్తాడో చేయమని చెప్దాం. ఇది 40 ఏళ్ళుగా ఉంది. చాలా చోట్ల కొన్ని ప్రభుత్వాలు కొన్ని చోట్ల చేసినవి కూడా ఉన్నాయి, వాళ్ళు తీసుకొచ్చి చేసినవి కూడా ఉన్నాయి. కానీ అవుట్ ఆఫ్ ద వే ఇంట్రెస్ట్ పెట్టి చేసింది మనకు ఇప్పుడు లేదు. ఒక్క నిమిషం ప్లీజ్, ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చో చూద్దు. మళ్ళీ మైక్ మీకు వస్తుంది. ఒక్క నిమిషం. అరే వస్తుందన్నా, ఆగండి. భక్తులు చాలా మంది ఉన్నారు. అరే